మిత్రులారా, టాపిక్ చెప్పాలంటే ఇబ్బందిగానే ఉంది. కోడి పందాలు, జల్లికట్టు ఆ రోజుల్లో పురాతన యుగంలో, ఆది మానవుని కాలంలో ఏదో స్టార్ట్ అయినాయి. దాని తర్వాత రాచరికాలు వచ్చినాయి. రాచరికాలు వచ్చినప్పుడు కత్తి యుద్ధాలు, గదా యుద్ధాలు దాకా వచ్చేసినాయి. మన రామాయణ భారత యుద్ధాల్లో మనం చరిత్ర చదువుకున్న అనేక టీవీ సీరియల్స్ సినిమాల్లో మనం చూస్తూ ఉన్నాం. సో కోడి పందాలు అనేవి చాలా మొదట్లో దాని ఉద్దేశం ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మంచివే, కానీ ఇవాళ దాని ఉద్దేశాలే మారిపోతూ ఉన్నాయి. గతంలో ఇద్దరు జమీందారుల మధ్య జరిగితే, లేకపోతే రెండు రాజ్యాల మధ్య జరిగితే, రెండు సామ్రాజ్యాల మధ్య జరిగితే అటొక్క కోడి ఇటొక్క కోడి పెట్టి ఎవరు గెలిస్తే, అంటే ఏ కోడి పుంజు గెలిస్తే ఆ కోడి పుంజు రాజ్యాధికారం చేస్తారు. దానివల్ల కోడి పందాల వల్ల వచ్చింది ఏంటంటే, మిగతా వాళ్ళు ముడుచుకొని కూర్చోవాలి, లేకపోతే దేశం విడిచి వెళ్ళిపోవాలి, ఆ రాజ్యం వెళ్ళిపోవాలి. దానివల్ల మానవ ప్రాణ నష్టం జరగకుండా, అప్పటికి ఆధునిక వైద్యం లేదు, ఈ రెడ్ క్రాస్ సొసైటీ లేవు, ఈ ఎన్జిఓస్ లేవు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. సో ఈ వికలాంగుల పెన్షన్లు, కుటుంబ పెన్షన్లు, రేషన్ బియ్యం ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఎరగినటువంటి కొన్ని వేల సంవత్సరాల ముందు కోడి పందాల పేరుతోని అప్పుడప్పుడే మానవ మనుగడ సవాళ్ళను ఎదుర్కొంటూ, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, సునామీ, అనేక రకాల కరోనా లాంటి వైరస్లు, మసూచి, కలరా లాంటి వ్యాధులు, గత్తర్ల పేరుతోని అనేక రకాల జబ్బులు మానవాళిని సవాల్ చేస్తూ చంపుకుంటూ పోతూ ఉంటే, ఇంకొక వైపు యుద్ధాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఉన్నటువంటి పెద్దలు కోడి పందాలు పెట్టి ఎవరు గెలిస్తే ఆ రాజ్యం వాళ్ళదని చందంగా పెట్టి మానవులు ఎదుర్కొంటున్నటువంటి సవాల్ని అధిగమించడం కోసం కోడి పందాలు స్టార్ట్ చేసి గెలిచినటువంటి కోడి పుంజు వాళ్ళ బాపుతూ వాళ్ళ రాజ్యం వశమైనట్టుగా చేశారు. ఇలా కోడి పందాలకు సంబంధించినటువంటి ఉద్దేశాలే మారుతూ ఉన్నాయి. సో కోడి పుంజుల కోట్లాట ఇలా కోట్ల ఆటలాగా, రెయిన్ కోటు, చలి కోటుగా కొట్లాట తయారైంది. 3 రోజుల్లోనే 2000 కోట్లు పందాలు కాసినట్టుగా తెలుస్తూ ఉంది. తాడేపల్లిగూడెంలో 1,53,00,000 గుండాట జరిగింది. పేకాట్లలో 500 కోట్లు, కృష్ణా జిల్లాలో 800 కోట్లు, పశ్చిమంలో 300 కోట్లు, బాపట్లలో 200 కోట్లు. ఇట్లా కోడి పందాల్లో, పేకాట్లలో, జూదాల్లో జరుగుతూ ఉన్నాయి. వీటిని మనం గమనించాలి, పరిశీలించాలి. ఈ కోడి పందాలు మచ్చుకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అఫీషియల్గా చెప్పేదే ఎంతుంటే, ఇక నాన్ అఫీషియల్గా మనకు తెలిసింది 10% అయితే బయట జరిగేది 90% ఏవో లెక్కలకు రాంది మనం చెప్పచ్చు. 3 రోజులు అని చెప్పలేము, 10 రోజులుగా ఉంది. ఇది ఒక పెద్ద ప్రొఫెషన్ లాగా తయారైంది. సో మొత్తం కలిపి 15 కోట్లకు పైగా లావాదేవీలు ఆ ప్రాంతాల్లో జరిగాయి. తాళ్ళలేవులో ఒక పార్టీకి చెందినటువంటి కీలక నేత యానాం రిసార్ట్స్లో 40 గదులు బుక్ చేయించి 3 రోజులు రేయింబవళి పేకాట ఆడించాడట. 3 బోర్డుల గేమ్ పేకాట్లో రోజుకు మొదటి విన్నర 1 కోటి వరకు గెలుచుకున్నట. మగవాళ్ళను కూడా తీసుకొచ్చి చిందులేశారట. మొత్తం పేకాట టర్నోవర్ 12 కోట్లు అనేది ఒక అంచనా. సో ఇది పరిస్థితి. చూద్దాం. కాకినాడ రూరల్లో కరప, ఉండూరు, కందరాడ తదితర ప్రాంతాల్లో నిర్వహించినటువంటి ఈ పందాలకు సంబంధించి చూసుకున్నప్పుడు కనీసం 1.50 లక్షల కింద 1.5 దాకా మనకి ఇక్కడ అర్థమవుతుంది. పందాలు తిరిగిస్తున్న వారికే టీ టిఫిన్లు, మధ్యలో స్నాక్స్లు, పలు రకాల వంటలు, మధ్యాహ్నం రాత్రి భోజనాలు ఏర్పాటు చేసి, సో బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. తునిలో 8 కోట్ల పైగా కోళ్ల పందాలకు సంబంధించి బెట్టింగ్లు జరిగినట్టుగా అంచనా. పక్కనే ఉన్న అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో నుంచి కూడా కోళ్ల పందాల బ్యాచ్లు వచ్చినాయని చెప్తా ఉన్నారు. ఇంకా కోనసీమలో ఫ్లడ్ లైట్లు, డిజిటల్ స్క్రీన్ల మీద సర్వహంగులతో, అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఐపోలవరం మండలం మురమళ్ళలో ఏర్పాటు చేసిన అతిపెద్ద కోడి పందాల బరికి ప్రముఖులు కూడా వచ్చారనేది, కోట్లాది రూపాయలు చేతులు మారినాయని, ఇలా వ్యాప్తంగా 100కు పైగా పందెం బర్లు గీసి వందలాది బోర్లతో గుండాటాలు, పేకాటాలు జోరుగా సాగినాయంట. సో సుమారు 150 కోట్ల మేర జూద క్రీడ జరిగిందనేది ఈ లెక్క ద్వారా మేము తెలుస్తాం. మహిళలు కూడా ఈసారి కోడి పందాల్లో వచ్చి పాల్గొనటం కొసమెరుపుగా చెప్తా ఉన్నారు. సో కొత్తపేట నియోజకవర్గంలో పరిధిలోకి 20కి పైగా ప్రాంతాలు రికార్డింగ్ డ్యాన్సులు జరిగినాయట. మళ్ళీ అశ్లీల అనేది మళ్ళీ అనవసరం మాట్లాడి
రేడియన్స్లో మీరు అర్థం చేసుకోండి. ఇక తూర్పుగోదావరి జిల్లాలో చాలా చోట్ల కార్పొరేట్ లెవెల్లో కోడి పందాలు, గుండాటలు, పేకాటలు జోరుగా సాగినాయి. 100 కోట్లకు పైగానే చేతులు మారినాయి. మొత్తం అంచనా 150 వరకు నిర్వహించారు. 150 చోట్ల కోడి పందాలు నిర్వహించారనేది దీని సారాంశం. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 3 రోజులు కలిపి సుమారుగా 300 కోట్లు బెట్టింగ్లు జరిగినట్టుగా మనకి లెక్కలు చేస్తున్నాయి. ఏలూరులో 200 కోట్లు దాకా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏలూరు జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు ప్రముఖులు హాజరైనట్టుగా, ప్రజాప్రతినిధులు కూడా హాజరైనట్టుగా కోడి పందాలు బాగా రంజుగా సాగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. భోగు నుంచి కనమనే కాదు, ముందు నుంచి కూడా ఇట్లా 200 కోట్లు పందాలు కాసినట్టుగా తెలుస్తూ ఉంది. బాపట్లలో 200 కోట్లు పందాలు కాసినట్టుగా, జిల్లా వ్యాప్తంగా కోడి పందాల్లో 200 కోట్ల వరకు చేతులు మారినట్లుగా చెప్తున్నారు. సో బరిలో పండుగ 3 రోజులు 100 కోట్ల వరకు పందాలు సాగినట్లు, తర్వాత బార్లు నిర్వహించినట్టుగా కనిపిస్తూ ఉంది. బార్లు తీరి జనం అన్నీ కలిపి జిల్లా వ్యాప్తంగా 200 కోట్లు దాటిందనేది. సేతువాగు డేగా ఆధిపత్యం 1.53 కోట్ల పందెం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని పైపోయిన డాష్ 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 వాళ్ళ తోటలో గురువారం భారీ కోడి పందాలు జరిగినాయి. ఇక అదేలేండి సంక్రాంతి కోడి పందాలు. సో లాస్ట్ ఇయర్ 25 లక్షలు గెలుచుకున్నటువంటి పలానా ఆయన ఈసారి వచ్చి కోట్ల పందెంలో గెలిచి, ఈసారి రాజమండ్రికి చెందినటువంటి సో పర్సన్ ఫలానా పుంజుతోని, సేతువా పుంజుతోని ఫలానా ఆయన మీద 1,53,00,000 పందెం కాసి రాజమండ్రి ఫలానా ఆయనతో సై అని ఈ పోటీలో గెలిచి సో 1,53,00,000 గెలుచుకొని పోయిందట. వస్తుంది, నవ్వాలో బాధపడాలో అర్థం కావట్లేదు. పోలీస్ క్యాన్వాయ్తో వచ్చి కోటి పట్టుకుపోయినట్ట. ఉమ్మడి కృష్ణా జిల్లా కేసర్కు సంబంధించిన ఒక వ్యక్తి 25 కోడి పందాలు గెలిచి బుల్లెట్ను బహుమతిగా గెలుచుకున్నాడట. నిలబడాలంటే డబ్బులు కష్టపడాలి, చెమటలు చిందించి, కండలు కరిగించి, నెత్తురు మరిగించి శ్రమ చేస్తే శ్రమ నుంచి ఆదాయం వస్తుంది. జోదం నుంచి డెవలప్ అయినట్టు 100కి లేడు, 1000 అని చెప్పలేము, 1,000,000 ఉంటే ఉండొచ్చు. మిగిలిన 99,99,999 మంది సంక్రాంతిపోతే వాడికి వస్తాయి. కృష్ణాలో 3 రోజుల్లో 800 కోట్లు సాగినట్టుగా పందాలు మనకు అర్థమవుతా ఉంది. లక్కీ డ్రాలో 25 లక్షల కారట. సో కోడి పందాలకు సంబంధించి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ కోట్లు గీట్లు ఇవన్నీకి సంబంధించి ఇది పరిస్థితి. పేకాట, కోడి పందాలు ఇవి, జూదం ఇవి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ అది ఉన్నాయో అవి దేశ ప్రతిష్టలు నిలబెట్టడం కాకుండా ఉద్యోగాలు వస్తాయి. దానికి చాలా ప్రాక్టీస్ చేయాలి, ఆ విధంగా ముందుకు పోవాలి. కోడి పందాలు 2 కోళ్ళు కొట్టుకునేటప్పుడు అవి ప్రవేశపెట్టినప్పుడు మంచి, అప్పట్లో మంచిగా 2 రాజ్యాల మధ్య యుద్ధాలను ఆపటం కోసం, జన నష్టం, మానవాళికి పట్టినటువంటి సమస్యలతో పాటుగా ఈ రాజ్యాల ఆధిపత్యాల కోసం జరిగేటువంటి యుద్ధాల్లో ప్రజలు మరణించకుండా ఉండటం కోసం కోడి పందాలు మనం చూస్తూ ఉంటాం. పల్నాడుకి సంబంధించి యుద్ధాలు మనం చూస్తుంటాం. సో ఇది పరిస్థితి. మరి ఏమవుతా ఉంది రాను రాను? గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్, క్రీడలు శారీరక ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి, ఐక్యతకు క్రీడలు దోహం చేస్తాయి. మరి పేకాటలో కానీ, కోడి పందాల్లో కానీ, లేకపోతే గుర్ర పందాల్లో కానీ, లేకపోతే జూదంలో కానీ, మహాభారతమే కదా పౌరవ కాండంలో ఉండేది. రామాయణం అంటే రాముడు అనుకోండి. మహాభారతంకి సంబంధించి ధర్మరాజు ఆదమర్చి జూదం ఆడటం వలనే కదా, తనే కాకుండా తన కుటుంబం యావత్తు రాజ్యాన్ని వదులుకొని 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి 14 సంవత్సరం వచ్చి మళ్ళీ యుద్ధం చేయాల్సి వచ్చింది. తర్వాత భగవద్గీత వచ్చింది. సో మానవాళికి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. ఒక ఊర్లో కబడ్డీ జరుగుతుందంటే, చెడుగుడు పోటీలు జరుగుతున్నాయంటే ఆ పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలందరూ వెళ్ళేవాళ్ళు. గ్రామీణ క్రీడలు ఉన్నాయి, ఒలింపిక్స్ క్రీడలు ఉన్నాయి, నేషనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉన్నాయి, స్టేట్ లెవెల్లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉన్నాయి. అష్టాచెమ్మాల దగ్గర నుంచి ఇలా బాక్సింగ్ దాకా, లాన్ టెన్నిస్ దాకా అత్యంత ఖరీదైన గేమ్స్ ఉన్నాయి. వాటి ద్వారా ఒకవైపు శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం, ఐక్యత కోసం ఆటలు కొనపాటు కెరియరు, కుటుంబం కూడా అభివృద్ధి కావటానికి, ఆ విధంగా ఆరోగ్య పరిరక్షణ, సర్వమానవాళి సంరక్షణ ఆ వైపుగా బాటలు వేయడానికి ఆస్కారం ఉంది.
ఈ జూదపు క్రీడల వల్ల ఎవరి ప్రయోజనాలు నెరవేరుతున్నాయో మనం ఒకసారి గుండెల మీద చేసుకొని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. కుడిపక్క కదా ఎడపక్క 100కి 99.99% మందికి ఎడపక్కనే గుండె ఉంటుంది. సో అందుకోసం మనం ఎటువైపు వెళ్తా ఉన్నాం. సో ఆ విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇలా డబ్బులు పెరిగినాయి, పెరిగినోళ్ళ దగ్గర పెరిగినాయి, పేదోళ్ళు అట్లే ఉన్నారు. దేశంలో ఇప్పటికీ 40 కోట్ల మందికి పైగా పేదలు ఉన్నారు. 50 కోట్ల మందికి పైగా ప్రజలు ఇప్పటికీ లైన్లో నిలబడి రేషన్ కార్డులో రేషన్ బియ్యం తెచ్చుకుంటున్నారు. వాళ్ళేం స్కోడా కార్ వేసుకొని, క్వాలిస్ కార్ వేసుకొని, 4 కోట్ల రూపాయల కార్లు వేసుకొని రేషన్ షాప్ దగ్గర పార్కింగ్ చేసి బియ్యం తెచ్చుకోవట్లేదు. సో ముఖ్యంగా పాలక వర్గాలు వీటిని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 1000 కోట్లు, 2000 కోట్లు, 5000 కోట్లు అని చెప్పేది కేవలం లెక్కకు అందని. కానీ ఇంతకీ 1000 రేట్లు ఎక్కువగా బయట కోడి పందాలు జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. మరి పాలక వర్గాలు ఆ జూద క్రీడలో ఈ ప్రజల్ని నిమగ్నం చేసి తాగుడు, తిరుగుడు, ముండల ముట్టో కొరతనాన్ని ప్రోత్సహించి డ్రగ్స్కి ఎంకరేజ్ చేసి సైడ్ ట్రాక్స్ ద్వారా వాటిని పంపిస్తూ ప్రజల్ని మత్తులలో ఉంచుతూ ఉన్నారు. ఆ విధంగా కుటుంబాలను ఆగం చేసి అశాంతి వైపు, అశ్లీలం వైపు, రుగ్మతల వైపు, ఆ విధంగా అనేక రకాలైనటువంటి అష్టకష్టాల వైపు పాలకవర్గాలు నెట్టేస్తున్నాయి. లేకపోతే జల్లికట్టు ఉంది. అయ్యాల ఏమి క్రీడలు లేనప్పుడు అయ్యాల బలాల్ని నిరూపణ చేసుకోవటం కోసం జల్లికట్టు ఆట సంవత్సరానికి ఒకసారి ఒక ఎద్దుతో స్టార్ట్ అయ్యింది. ఆ ఎద్దుని పీచి మార్చడానికి అక్కడ ఉన్నటువంటి యువకులు చేసేవాళ్ళు. ఆ క్రమంలో కొంత గాయాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు అది పెద్ద రాక్షస క్రీడలాగా తయారై అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఇంకా అనేక మంది పదుల సంఖ్యలో గాయపడతా ఉన్నారు. ఇది ఏదైనా మంచిని స్వాగతిద్దాం. ఒకనాడు ఆడపిల్లకి డబ్బులు ఇచ్చి పంపిస్తే ఆ భార్యాభర్తలు విడిపోతే వాళ్ళు చిన్న వయసులో బాల్య వివాహం చేసేవాళ్ళు. కాబట్టి చిన్న వయసులో వాళ్ళు ఎలా బతుకుతారు అని కొంత డబ్బులు తలా ఇంత కట్న కానుక చదివి తల్లి తరపున వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు కట్నం పేరుతో. బంధువులు కూడా విరాళాలు అంటారు, దాన్ని డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పేరు మీదుగా అంత చదివింపులు చేసి చదివిచ్చేవాళ్ళు. ఆ విధంగా కుటుంబానికి అన్నదానంగా ఉంటుంది అనేది. ఇవాళ అది ఒక మహమ్మారిలాగా, కట్నం ఒక వ్యవస్థలాగా తయారైపోయింది, ముఖ్యంగా ఆసియన్ కంట్రీస్. ఇట్లనే మనం ఒకనాడు చూసాం, మనం రాచరిక ప్రభుత్వాలు ఉన్నప్పుడు రాజు చనిపోతే సతీసాగం, అంతమంది భార్యలు ఉంటే అంతమంది సతీసాగం బతుకున్నాడు అయిపోయేది. అలాంటి చెడు విధానాలను అణగట్టడం కోసం రాజా రామ్మోహన్ రిక్రూట్ చేశాడు. భర్త చనిపోతే యంగెస్ట్ అయితే పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి కందుకూరు వీరేశలింగం లాంటి వాళ్ళు పునర్వివాహాన్ని స్టార్ట్ చేశారు. మంచిని ప్రోత్సహిస్తూ చెడుని వదిలేస్తూ ముందుకెళ్ళేటువంటి సమాజం మనది. కానీ ఈ కోడి పందాలు, గుర్రపు పందాలు, పేకాటలు, అదేవిధంగా జూదాలు, అనేక రకమైనటువంటి జూదాలు, ఈ జల్లికట్టు ఆటలు ఇవన్నీ కూడా అయ్యి అసలు ఎవరు గెలుస్తారు, ఎవరు చెప్పలేస్తారు. మీరు కబడ్డీ టీమో, క్రికెట్ టీమో, రన్నింగ్ రేసు ఆడి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, వాడు కొట్టిగా అడుగుతాడు అని చెప్పగలుగుతారు. మీరు ఇట్లలో మీరు చెప్పగలుగుతారా? జూదం కదా అది, లాటరీ కూడా కాదు. లాటరీ అన్న కొంతవరకు ఎక్స్క్యూజ్ చేసి, లాటరీ కూడా జూదమే. ఈ జూదాన్ని క్రీడగా భావించి ప్రజలు ఎటో తీసుకుంటున్నారు. పాలకవర్గాలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకు ఎంకరేజ్ చేస్తామని ప్రజలు హేతుబద్ధంగా ఆలోచించి సిస్టమేటిక్గా ఉన్నప్పుడు చాలా క్రీడలు ఉన్నాయి. 100 క్రీడలు, 1000 క్రీడలు ఉన్నాయి దేశంలో. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్, ఒలింపిక్స్ వచ్చినప్పుడే మన గేమ్స్ అని గుర్తుకొస్తాయి. సో ఇది పరిస్థితి. సో పెద్దలారా, మిత్రులారా, సో అందుకోసం భవిష్యత్తులో ఇట్లాంటి జూదం సంబంధించినటువంటి ఆటలను నిషేధించాలి. అదేవిధంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ ఎంకరేజ్ చేయాలి. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి. పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి పీఈటీ ఫిజికల్ డైరెక్ట్ పోస్టులను రిక్రూట్మెంట్ చేయాలి. ఖచ్చితంగా స్కూల్ పర్మిషన్ ఇచ్చినప్పుడు పిల్లలకి ప్లే గ్రౌండ్ ఉందా లేదా చూసి పర్మిషన్ ఇవ్వాలి. ఆ వైపుగా నవనిర్మాణానికి బాటలు వేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఖచ్చితంగా ఏదైతే ఉన్నదో జూదాన్ని నిషేధించాలి. జూదపు క్రీడలన్నింటినీ నిషేధించాలి. వీ డిమాండ్ ఆ వైపుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం తెలియజేస్తా ఉన్నాను. సో నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్, నేషనల్ గేమ్స్, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, వీ డిమాండ్ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మీరు కూడా మీ అభిప్రాయాన్ని రాయని తెలియజేసుకున్నాను. పెద్దల మిత్రులారా.